హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో క్యాబేజ్‌తో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్, చూసేయండి. క్యాబేజ్‌ను ఇలా సన్నగా కట్ చేసుకొని, వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో 2 కప్పుల కందిపప్పును శుభ్రంగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. వీటితో పాటుగా మనం 2 పెద్ద సైజ్ టమాటా ముక్కలు, అలాగే కారానికి తగినన్ని పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని, వీటితో పాటు చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని, ఈ ప్రెషర్ కుక్కర్‌ను స్టవ్ పైన ఉంచుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. విజిల్ చల్లారిపోయి ప్రెషర్ అంతా బాగా పోయిన తర్వాత ఈ పప్పును బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే సమయంలో మనం రుచికి సరిపడా ఉప్పు యాడ్ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వీటితో పాటు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న పప్పులోకి యాడ్ చేసుకొని సర్వ్